ఇచ్చాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బెందాలం అశోక్ బాబు మే 13వ తేదీ నాడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు గాను ఈ నెల 24వ తేదీన ప్రజల సమక్షంలో ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు భారీ ఎత్తున కూటమి అభ్యర్థికి మద్దతుగాను తెలుగుదేశం పార్టీ జన సైనికులు, బీజేపీ శ్రేణులు అందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమానికి రావాలని, మీ అందరి అభిమానులు ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నారు. ఏప్రిల్ 24వ తేదీ జరగబోతున్న నామినేషన్ కు పెద్ద ఎత్తున హాజరు కావాలని అందరినీ వేడుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం నాయకుడు దాసరాజు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కోసం సమాయత్తమవుతూ ఈ నెల 24వ తారీఖున నామినేషన్ ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలందరి సమక్షంలో వేయాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి భారీ ఎత్తున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అటు జన సైనికులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి వచ్చి ఖచ్చితంగా మీ అందరూ అభినందనలు, మీ అందరి ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోతున్నటువంటి ఏప్రిల్ 24న ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జన సైనికులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు 24వ తారీఖున మన ఉమ్మడి అభ్యర్థి అయిన అశోక్ బాబు గారి నామినేషన్ కోసం అత్యధిక జనసేకరణ చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇదే ప్రారంభ దిశగా తీసుకొని అతన్ని ముందడుగు మన వెనక అతనికి మనకు ఒక మంచి అడుగు మనందరం చేయూతిచ్చి నామినేషన్లో అత్యధికంగా ఎక్కువగా జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.